నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ సంబంధించిన వర్క్ స్టేటస్ ఎలా ఉంది ఏంటనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎవ్రీ ఫ్రైడే కూడా మన ఛానల్‌లో ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ గురించి అయితే అప్డేట్ వస్తుంది కదా! సో గత వీక్‌కి ఈ వీక్‌కి ఎంతవరకు అప్డేట్ వచ్చింది ఏంటనేది కూడా క్లియర్‌గా చెప్తానండి. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చు. ప్రెజెంట్ మీరు ఏదైతే విజువల్ చూస్తున్నారో ఇవన్నీ కూడా నాన్ టవర్ ఏరియాలో అనమాట. ఇటు సైడ్ అంతా కూడా మనకు ఇక కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఐకానిక్ టవర్ 1 బ్యాక్ సైడ్ అయితే ఇప్పుడు కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్ చేసుకోవడానికి ఆ సైట్ అంతా కూడా క్లియర్ చేసుకొని కింద ప్రైమరీ కాంక్రీట్ అయితే వేసుకోనున్నారు. ఇప్పుడు వాటి మీద ఒక బెడ్ లాగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా చేసుకొని స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా నాన్ టవర్ ఏరియా అనమాట. ఇటు సైడ్ చూడండి, ఇది వరకు కాంక్రీట్ వర్క్స్ జరిగిన దగ్గరంతా కూడా ఏవైతే పిల్లర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఒక ఫ్లోర్ వరకు హైట్ పెంచుకోవడానికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇటు సైడ్ అంతా కూడా. మొత్తం మనకు 9 ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయి. అందులోనే 5 వచ్చేసి ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర అయితే ఉంటుంది. అలాగే ఐకానిక్ టవర్ 1 లెఫ్ట్ సైడే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. జస్ట్ టవర్ అనుకొని రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరిగి ఇప్పుడు కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే ఫిల్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. సో ఇదివరకు వీడియోలో అప్పుడే మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వితిన్ 1 వీక్‌లోనే ఆ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కాంక్రీట్‌తో అయితే ఫిల్ చేసుకోవడం అయితే కంప్లీట్ చేసుకోబోతున్నారు. అలాగే మెయిన్ టవర్ ఏదైతే ఉందో ఆ టవర్ దగ్గర చూసుకున్నట్లయితే కోర్ వాల్ నిర్మాణం అయితే ఎవ్రీ వీక్ కూడా 1 ఫ్లోర్ అయితే హైట్ అయితే పెరుగుతుందండి. అలాగే ఇదివరకే మనకు మొదటి లెవెల్‌లో డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్ ఫిక్సింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు సెకండ్ లెవెల్‌లో కూడా ఆల్మోస్ట్ ఆల్ డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్ ఫిక్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే కోర్ వాల్ నిర్మాణం కూడా ఒక ఫ్లోర్ హైట్ అయితే పెరిగిందనమాట. ఇప్పుడు రెండో లెవెల్‌లో డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే 100% కంప్లీట్ అయిపోయి బీమ్స్‌తో అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. కోర్ వాల్ నిర్మాణం నుండి ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలానికి. అలాగే మొదటి లెవెల్‌లో డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇదివరకు కొంతవరకే కంప్లీట్ చేసుకోండి డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్. ఇప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్‌తో పాటు ఫ్లోర్ బీమ్స్‌తో అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. గత వీక్‌కి, ఈ వీక్‌కి చాలా అంటే చాలా అప్డేట్ ఉందండి ఐకానిక్ టవర్ 1 దగ్గర అయితే. ఇటు సైడ్ ఏమో ఇదివరకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ దగ్గర కాంక్రీట్‌తో ఫిల్ చేసుకోమన్నారు. ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క భారీ టవర్ క్రేన్‌తో ఆ యొక్క ఫ్లోర్ బీమ్స్‌ని ఏ విధంగా అందించడం జరుగుతుందో, ఆ బీమ్స్‌ని కోర్ వాల్ నిర్మాణం నుండి డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్‌కి అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలా 100% కంప్లీట్ అయిన తర్వాత చుట్టూ కూడా తర్వాత డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. ఇదివరకు మనకు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మాత్రమే కొంతవరకు డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు రైట్ అండ్ లెఫ్ట్ 2 వైపులా కూడా డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరిపించుకుంటూ వచ్చేస్తున్నారండి. ఇంకా నెక్స్ట్ వీక్ కల్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కంప్లీట్ చేసుకుంటారేమో చూడాలి మరి. పైన చూడండి, మరో ఫ్లోర్ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. రెండో లెవెల్‌లో కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 దగ్గర డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్‌తో పాటు నోడ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయన్నమాట. ప్రస్తుతం ఏందంటే ఈ యొక్క ఫ్లోర్ బీమ్స్‌ని అయితే కనెక్ట్ చేయడం జరుగుతుందండి రెండో లెవెల్‌లో అయితే. చాలామందికి డౌట్ వస్తుందనమాట. అంటే డయాగ్రిడ్‌కి సంబంధించి ఒక లెవెల్ వరకు కంప్లీట్ అయిన దగ్గర డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్ చేసుకొని ఫ్లోర్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నారు కదా! స్లాబ్ అనేది. మనకు ఒక డైమండ్ ఆకారం 6 ఫ్లోర్స్ కదా! రిమైనింగ్ ఎలా అని. సో మూడో టవర్ దగ్గర అయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి. అక్కడ ఎలా కనెక్ట్ చేస్తున్నారు ఏంటనేది కూడా. చూడండి, ఇటు రైట్ సైడ్ కూడా ఇప్పుడు డెక్ షీట్‌కి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసుకుంటూ అయితే వచ్చేస్తున్నారు. సో 1 వీక్‌లోనే మనకు లెఫ్ట్ సైడ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయి రైట్ సైడ్ కూడా స్టార్ట్ చేసుకొని ఇది కూడా ఒక 80% అయితే కంప్లీట్ అయిపోయి ఉంది. అలాగే రెండో లెవెల్‌లో కూడా నోడ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే ఒక 80% అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. 3 దగ్గర మాత్రమే నోడ్‌కి సంబంధించిన బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఉందండి. అలాగే మీరు పైన చూసుకున్నట్లయితే మరో ఫ్లోర్ కూడా ప్రస్తుతం అయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే 2 భారీ టవర్ క్రేన్ల మధ్య ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 దగ్గర అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ఇటు సైడ్ అంతా కూడా మనకు ఇదివరకే కాంక్రీట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా! ఇప్పుడు ఆ పిల్లర్స్ అన్ని కూడా హైట్ పెంచుకోవడానికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు చూడండి. చుట్టూ కూడా మనకు వైట్‌గా కనిపిస్తుంది కదా! అవన్నీ కూడా ఐరన్ రాడ్స్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రెజెంట్ మీరు చూస్తున్నది ఐకానిక్ టవర్ 2 అండి. 2 దగ్గర చూసుకున్నట్లయితే ఇదివరకు వీడియోలో డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ కొంతవరకు అయితే స్టార్ట్ చేసుకోండే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ బ్యాక్ 2 సైడ్‌లు కూడా కంప్లీట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసుకోమన్నారు. అలాగే డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ కూడా మూడో లెవెల్‌లో అయితే ఇదివరకు సైడు లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా సైడ్‌లు అయితే స్టార్ట్ చేసుకోన్నారు కదా! ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మూడో లెవెల్‌లో డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. ఐకానిక్ టవర్ 2 మాత్రం చాలా ఎక్స్ట్రార్డినరీగా వర్క్స్ అనేది ముందుకెళ్ళిపోతూ ఉందండి.
డయాగ్రిడ్కి సంబంధించి రెండో లెవెల్‌లో ఒక 2 కాలమ్స్ అయితే బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ కార్నర్‌లో ఉంది గదా! ఈ కార్నర్‌లో ఒకటి, అవతల కార్నర్‌లో ఒకటైతే బ్యాలెన్స్ ఉంది. మూడో లెవెల్‌లో చూడొచ్చండి. లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులో కూడా డయాగ్రిడ్కి సంబంధించిన కాలమ్ ఫిక్స్ అయితే స్టార్ట్ చేసుకొని, రెండో లెవెల్‌లో ఏదైతే డయాగ్రిడ్కి సంబంధించిన నోట్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారో, అక్కడి నుంచి ఫ్లోర్ బీమ్స్‌ని కూడా కోర్ వాల్ నిర్మాణానికైతే కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే మరో డయాగ్రిడ్కి సంబంధించిన కాలమ్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. దానికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యున్నాయి. అలాగే చుట్టూ కూడా ఈ యొక్క డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. రైట్ అండ్ లెఫ్ట్ బ్యాక్ సైడ్ కూడా ఆల్మోస్ట్ డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడే మనకేందంటే 100% ఫ్రంట్ సైడ్ అంతా కూడా ఈ యొక్క ఫ్లోర్ బీమ్స్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి, అక్కడ కూడా డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకున్నారు. చూడొచ్చండి ఇక్కడ మూడో లెవెల్‌కి కోర్ వాల్ డయాగ్రిడ్కి సంబంధించిన కాలమ్స్ వర్క్స్ ఏ విధంగా జరుగున్నాయో, అలాగే పైన కూడా మరో ఫ్లోర్‌కి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకోవడానికి వర్క్స్ అనేది స్టార్ట్ అయ్యున్నాయి. చూడొచ్చు ఎంతమంది వర్క్ చేస్తున్నారో. ఎవ్రీ వీక్ కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర వర్క్ అనేది చాలా అంటే చాలా అప్డేట్ అయితే అవుతుందండి. ఈ యొక్క రెండిటికి సంబంధించి షాపూర్జీ పాలెంజ్ అనే కంపెనీ వాళ్ళతో వర్క్ చేయడం జరుగుతుంది. ఈ 2 కూడా మనకు 39 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా మూడో లెవెల్‌కి అయితే డయాగ్రిడ్కి సంబంధించిన కాలమ్ ఫిక్స్ చేసుకొని, వాటి మీద నోడ్స్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి అయితే రెడీ చేసుకోవడం జరుగుతుంది. సో, ఎవ్రీ వీక్ కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే వర్క్ అప్డేట్ అయితే చాలా బాగుందండి. చుట్టూ కూడా ఏదైతే ఈ యొక్క గోడలా నిర్మిస్తారో వాటికి సంబంధించి కూడా ఒక లెవెల్ వరకు హైట్ అనేది పెంచేశారనమాట. ప్రస్తుతం అయితే ఈ యొక్క 2 దగ్గర డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్‌తో పాటు మూడో లెవెల్‌కి డయాగ్రిడ్కి సంబంధించిన కాలమ్స్ ఇన్‌స్టాలేషను, అలాగే ఫ్లోర్ బీమ్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 దగ్గరైతే. 1 దగ్గర కూడా డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్‌తో పాటు రెండో లెవెల్‌లో ఈ యొక్క నోడ్‌కి సంబంధించిన వర్క్స్ అనేది చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న టవర్ 3 అండి. 3 దగ్గర చూసుకున్నట్లయితే మూడో లెవెల్‌కి డయాగ్రిడ్కి సంబంధించిన కాలమ్స్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోన్నారు. రెండో లెవెల్‌లో కూడా డయాగ్రిడ్కి సంబంధించిన కాలమ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఫ్లోర్ బీమ్స్‌తో అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. కోర్ వాల్ నిర్మాణం నుండి డయాగ్రిడ్కి సంబంధించిన కాలమ్స్‌కి అయితే. అయితే మొదటి లెవెల్‌లో డయాగ్రిడ్కి సంబంధించిన కాలమ్ ఫిక్సింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి, డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ ఇదివరకు ఫ్రంట్ అయితే జరుగుతుండే. దానికి స్లాబ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి, ఇప్పుడు రైట్ అండ్ లెఫ్ట్ దాంతో పాటు బ్యాక్ సైడ్ కూడా డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అనేది చేసుకుంటూ వస్తున్నారండి. అలాగే రెండో లెవెల్‌లో డయాగ్రిడ్కి సంబంధించిన కాలమ్స్ అన్నీ కూడా ఫిక్స్ అయిపోయి, నోడ్‌కి సంబంధించిన వర్క్స్‌తో పాటు ఫ్రంట్ సైడ్ మూడో లెవెల్‌కి అయితే డయాగ్రిడ్కి సంబంధించిన కాలమ్ ఫిక్సింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసుకోన్నారు. ఫ్రంట్ సైడే మనకు ఇదివరకు వీడియోలో అప్డేట్ ఇచ్చాను కదా! అప్పుడే మనకు స్లాబ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండే. ఎగ్జాక్ట్‌గా ఫ్రంట్ సైడ్ ఇదివరకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ జరుగుతున్న దగ్గర కాంక్రీట్‌తో అయితే కంప్లీట్ చేసేసుకున్నారనమాట కాంక్రీట్ వర్క్స్ అనేది. మీరు ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. మొదటి లెవెల్ నుండి రెండో లెవెల్‌కి డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అనేది ఫిక్స్ చేశారు కదా! మిడిల్‌లో మనకు ఫ్లోర్ బీమ్స్ అనేది కోర్ వాల్‌కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది చూడండి. సో, ఆ విధంగా మనకు అంటే ఇదివరకు మీకు డౌట్ ఉండే గదా! ఏదైతే డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్ ఫిక్స్ అవుతుందో, అక్కడి నుంచి మనకు డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్, ఫ్లోర్ బీమ్స్ వర్క్స్ ఇవి చేసుకొని స్లాబ్ అనేది వేసుకుంటున్నారు అనేది ఇక్కడ చూడొచ్చు మీరు. మొదటి లెవెల్ నుండి రెండో లెవెల్ వరకు కూడా మిడిల్‌లో ఫ్లోర్ బీమ్స్‌తో అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకు కాంక్రీట్ వర్క్స్ అండి. ఇదివరకే కంప్లీట్ చేసుకున్న వర్క్స్ అనమాట. ఇటు సైడ్ అంతా కూడా నాన్ టవర్ ఏరియాలో. ఇటు సైడ్ ఏందంటే మనకు ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయి. 3 ఫ్లోర్ల విధానంతో. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 2 ఫ్లోర్ బీమ్స్‌ని అయితే కనెక్ట్ చేశారు. ఆ విధంగా చేసుకుంటూ వస్తారండి. అలాగే మూడో లెవెల్‌లో మీరు చూసుకున్నట్లయితే డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్ ఫిక్సింగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసుకోనున్నారు. అలాగే రెండో లెవెల్‌లో కూడా ఫ్లోర్ బీమ్స్‌ని అయితే కనెక్ట్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. ఐకానిక్ టవర్ 3 దగ్గరైతే మూడవ లెవెల్‌కి డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్ ఇన్‌స్టాలేషన్‌తో పాటు డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే 2 దగ్గర చూసుకున్నట్లయితే ఇప్పుడు రెండో లెవెల్‌కి డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నారండి. ఇప్పుడైతే మొదటి లెవెల్‌లో డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఇన్‌స్టాలేషన్ 100% కంప్లీట్ అయిపోయి నోడ్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయన్నమాట. ఫ్లోర్ బీమ్స్‌ని కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు రెండో లెవెల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవడానికి డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అన్నీ కూడా తీసుకొనొచ్చి ఈ యొక్క 4 దగ్గర అయితే పెట్టడం జరుగుతుంది. ఐకానిక్ టవర్ 4 అండ్ 3కి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుందండి. ఈ 2 కూడా 39 ఫ్లోర్స్‌తో అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క 4 కూడా మరో లెవెల్‌కి అయితే హైట్ అయితే పెరిగిపోయిందనమాట. ఫ్రంట్ సైడ్ అంతా కూడా బ్యాక్ సైడ్ కొంత హైట్ అయితే పెరిగిపోయింది ఒక ఫ్లోర్ మీనే. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా సమానంగా తీసుకురావడానికి ప్రెజెంటు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి.
చూడొచ్చు. నోడ్‌కి సంబంధించి 100% కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆ యొక్క నోడ్ అయితే బ్యాలెన్స్ ఉంది. దానికి కూడా ఇప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. అది కంప్లీట్ అయిన వెంటనే సెకండ్ లెవెల్‌లో కూడా డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ మీరు చూస్తున్నది ఐకానిక్ టవర్ 5 అనమాట. ఇది 49 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ఇదే అన్నిటికన్నా పెద్ద టవర్ అండి. జీఏడీ టవర్ అని అయితే అంటాము. ఇక చుట్టూ చూసుకున్నట్లయితే కోర్ వాల్ నిర్మాణం అంతా ఏదైతే కాంక్రీట్ వర్క్స్ ఉంటాయో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి అవి ఉన్న పిల్లర్స్‌నన్నీ కూడా హైట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. అలాగే 5 దగ్గర చూసుకున్నట్లయితే ఇది వరకు వీడియోలో అప్డేట్ ఇచ్చాను కదా! అప్పుడేందంటే స్లాబ్ వరకు సైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు 100% ఒక లెవెల్ వరకు కూడా స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయి మూడో లెవెల్‌కి బ్యాక్ సైడ్ అయితే డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యి ఉన్నాయి. ఇటు సైడ్ అంతా కూడా మనకు కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయండి. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి పిల్లర్‌ని కూడా ఒక ఫ్లోర్ మీద హైట్ పెంచేసుకోన్నారు. ఇదివరకు ఏందంటే షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్, రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇవైతే చేసుకోన్నారు. ఇప్పుడైతే హైట్ పెంచేసుకోన్నారండి. 5 దగ్గర చుట్టూ కూడా మొదటి లెవెల్‌లో ఏదైతే డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ వర్క్స్ కంప్లీట్ అయిందో అక్కడైతే ఫ్లోర్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. అలాగే రెండవ లెవెల్‌కు ఒక డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ నుండి మరో కాలానికి అయితే బీమ్స్‌తో అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మూడో లెవెల్ కూడా బ్యాక్ సైడ్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారనమాట డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలాన్నయితే. అలాగే కోర్ వాల్ నిర్మాణం కూడా మరో లెవెల్‌కైతే ఫ్రంట్ సైడ్ అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా అదే లెవెల్‌కి తీసుకురావడానికైతే ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ ఇవైతే చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ కూడా మెయిన్ మనకు షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్, రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ వర్క్స్, కాంక్రీట్ వర్క్స్ వీటితోనే బిల్డింగ్ హైట్ అనేది పెరుగుతూ వెళ్తుందనమాట. బ్యాక్ సైడ్ ఏందంటే ఎన్12 రోడ్డుకి సంబంధించి కూడా ఒక లెవెల్‌కి అయితే ఈ యొక్క ఏదైతే పవర్ డెక్స్‌కి సంబంధించిన వర్క్స్ ఉంటాయో అవైతే జరుగుతూ వస్తున్నాయండి. సో 2 భారీ టవర్ క్రేన్ల మధ్య ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే వర్క్ చేయడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ చూడండి మూడో లెవెల్‌కి అయితే ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతున్నాయి. బ్యాక్ సైడ్ 2 కాలమ్స్‌ని అయితే మూడో లెవెల్‌కి అయితే ఇన్‌స్టాల్ చేసుకోన్నారండి. చుట్టూ కూడా మనకు ఇదివరకు కాంక్రీట్ వర్క్స్ గ్రౌండ్ లెవెల్‌లో జరుగుంటుంది కదా! ఎమ్యూనిటీ బ్లాక్ సైడ్. అక్కడంతా కూడా ఇసుకని అన్‌లోడ్ చేసుకొని బాగా చదునైతే చేసేసుకోన్నారు. అక్కడంతా కూడా మనకు ఎమ్యూనిటీ బ్లాక్స్ వస్తాయి కాబట్టి వాటికి సంబంధించి పిల్లర్స్‌ని కూడా హైట్ పెంచుకుంటూ వెళ్తున్నారనమాట. ప్రతి వీక్ కూడా ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ దగ్గరైతే వర్క్ అనేది చాలా మటుకు చేంజ్ అవుతూ వస్తుందండి. సో, ఈ వీకే మనకు రెండో లెవెల్‌లో డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ వర్క్స్ కూడా మూడో లెవెల్‌లో అయితే స్టార్ట్ చేసుకోన్నారు. అలాగే మొదటి లెవెల్ ఇదివరకు డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అవైతే జరుగుతున్నాయి కదా! అదంతా కూడా స్లాబ్ అనేది కంప్లీట్ చేసేసుకున్నారనమాట.